ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, జనాభాకు అనుగుణంగా అంటూ ఇంకోటి చూస్తున్నాం. ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం, కారు కార్ఖానాకు వెళ్ళింది, ఇక తిరిగి రాదు. ఎల్బీ నగర్ మల్కాజ్గిరి రోడ్ షోలో రేవంత్ ఈయన చేయి తీసుకొని కారు కింద పెట్టిండు. అయితే సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, సో బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అంటున్నారా. అసలు బీసీ రిజర్వేషన్ పెంచింది నాకు అర్థం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయండి, సీఎం పదవి ఇవ్వండి. అది లేదు, అది వద్దు, ఎమ్మెల్యే పదవులు వద్దు, వేరే మంత్రులు వద్దు, కానీ రిజర్వేషన్ మాత్రం పెంచాలి. అంతే. ఎంతమందికి ఇస్తారు మీరు ఉద్యోగాలు రిజర్వేషన్ ద్వారా? ఏ ఒక్క సామాజిక వర్గం అయినా కానీ బలపడాలి, అభివృద్ధి చెందాలి అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాల్సిందే. ఉంటే వాడికి తెస్తుంది. ఫర్ సపోజ్ నేను పద్మశాలి క్యాండిడేట్, నేను పద్మశాలి కులానికి సంబంధించిన వాడిని, నేనేం చేయాలి? ఈరోజు నేను అసెంబ్లీలో పోయి నా సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలు ఏంది, నేతలు పడుతున్నటువంటి సమస్యలు ఏంది, మిగతా వర్గాలు పడుతున్న సమస్యలు ఏందో దానిపైన నాకు పూర్తి అవగాహన ఉంటుంది. చట్టసభల్లో నేనుంటే ఆ సమస్యల పరిష్కారానికి నాలాంటి వాడు కృషి చేస్తాడు. కానీ ఈరోజు ఒక రెడ్డోడు ఇప్పుడు పద్మశాలోడు మున్నూరు కాపోనికి చేస్తాడా? పద్మశాలోడు గౌడుకు చేస్తాడా? కాదు కదా. ఎవరి కులానికి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాల్సిందే. చట్టసభలో ఉంటే ఆయా సామాజిక వర్గాల్లో అభివృద్ధి జరుగుతుంది వాస్తవంగా. అండ్ టు బి ఆనెస్ట్, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, అసలు ఏం సమస్యలు ఉంటాయి అనేటువంటిది ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నవాడికి మాత్రమే డీటెయిల్ గా. ఇక్కడ ఏం చేస్తుండు, బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అసలు ఎంత దారుణం అంటే మొన్న 23 ఎన్నికల్లో 19 సీట్లు ఇచ్చారు. చాలా దారుణంగా బీసీలు అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా 7 ఎంపీ, సరే అప్పుడంటే ఎలక్షన్ లో గెలవాలి, అధిక వర్ణాలు కావాలి, అధికారులు కావాలన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మీదే 17 ఎంపీ సీట్లు, దానిలో 5 తీసేయండి, మరి 12-13 సీట్లు, దానిలో 7 మీకే ఇచ్చుకున్నారు కదా, రెడ్లకి ఇచ్చుకున్నారు కదా, 1 వెలమకి ఇచ్చుకున్నారు కదా. మరి ఇంకెక్కడ సమాజం మీరు బీసీలకు ఇవ్వచ్చు కదా. ఖమ్మంలో గెలిచే సీటు బీసీలకు ఇవ్వచ్చు కదా, నల్గొండలో గెలిచే సీటు బీసీలకు ఇవ్వచ్చు కదా. ఇయ్యరు, అక్కడ మాత్రం వద్దు. నల్గొండ ఏంది, ఖమ్మం ఏంది, భువనగిరి ఏంది, సికింద్రాబాద్ అంటే అలా సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా బీసీ కాదు. మన వాస్తవం చెప్పాలంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చినా బీసీ కోట కింద పెడతా ఉన్నారు. బొంతురామన్ ఇస్తే అయిపోతాయి కదా. ఎంత దారుణంగా అంటే వీళ్ళను నిజంగా మన బీసీలను తీవ్రంగా బడుగు బలహీన వర్గం, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలను తీవ్రమైన మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాదిగలు, ఒకప్పుడు ఎస్సీలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గా మార్చుకునేది వీళ్ళు. వాస్తవం చెప్పారంటే మాల మాదిగ గోడలో పెట్టి ఈరోజు వర్గీకరణ అంశంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు మాదిగలంతా కూడా బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారు. వాస్తవంగా ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళు చేసినటువంటి మోసం వల్ల. మందకృష్ణ ప్రతిసారి కూడా ఏ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీకి తన యొక్క మద్దతు తెలిపి నా వీరి వర్గీకరణ అని చెప్పేసి ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. ఈరోజు చివరి దశలో, ఆయన అంతిమ దశలో ఈరోజు చివరిసారిగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీకి ఆయన ఓట్లు వేయమని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే వర్గీకరణ కోసమే. నేను గత 30-40 సంవత్సరాల పోరాటం చేస్తా ఉన్నాను. చివరి దశలో ఒక ప్రధాని లాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఈరోజు మీటింగ్ పెట్టి మాదిగల విషయం మాట్లాడించిన ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉన్నది. ఒక ప్రధాని ప్రకటన కాబట్టి చేస్తారని నమ్మకం ఉన్నది. సక్సెస్ అయింది 100% సక్సెస్. ఆయన పోరాటం మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రధాని వచ్చి చెప్పినట్టు మామూలు విషయం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఆయన ఫోన్ చేస్తే ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఎవరు అడిగినా ఇచ్చినా చెప్పినా కానీ మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తి ఇవాళ బీజేపీ తరఫున అవుట్ రేట్ గా మాట్లాడుతున్నట్టు కారణం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, జనాభాకు అనుగుణంగా అంటూ ఇంకోటి చూస్తున్నాం. ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం, కారు కార్ఖానాకు వెళ్ళింది, ఇక తిరిగి రాదు. ఎల్బీ నగర్ మల్కాజ్గిరి రోడ్ షోలో రేవంత్ ఈయన చేయి తీసుకొని కారు కింద పెట్టిండు. అయితే సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, సో బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి అంటున్నారా. అసలు బీసీ రిజర్వేషన్ పెంచింది నాకు అర్థం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయండి, సీఎం పదవి ఇవ్వండి. అది లేదు, అది వద్దు, ఎమ్మెల్యే పదవులు వద్దు, వేరే మంత్రులు వద్దు, కానీ రిజర్వేషన్ మాత్రం పెంచాలి. అంతే. ఎంతమందికి ఇస్తారు మీరు ఉద్యోగాలు రిజర్వేషన్ ద్వారా? ఏ ఒక్క సామాజిక వర్గం అయినా కానీ బలపడాలి, అభివృద్ధి చెందాలి అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాల్సిందే. ఉంటే వాడికి తెస్తుంది. ఫర్ సపోజ్ నేను పద్మశాలి క్యాండిడేట్, నేను పద్మశాలి కులానికి సంబంధించిన వాడిని, నేనేం చేయాలి? ఈరోజు నేను అసెంబ్లీలో పోయి నా సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలు ఏంది, నేతలు పడుతున్నటువంటి సమస్యలు ఏంది, మిగతా వర్గాలు పడుతున్న సమస్యలు ఏందో దానిపైన నాకు పూర్తి అవగాహన ఉంటుంది. చట్టసభల్లో నేనుంటే ఆ సమస్యల పరిష్కారానికి నాలాంటి వాడు కృషి చేస్తాడు.
కానీ ఈ రోజు ఒక రెడ్డోడు ఇప్పుడు పద్మశాలోడు మున్నూరు కాపోనికి చేస్తాడా, పద్మశాలోడు గౌడుకు చేస్తాడా? కాదు కదా. ఎవరి కులానికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఉండాల్సిందే. చట్టసభలో ఉంటే ఆయా సామాజిక వర్గాల అభివృద్ధి జరుగుతుంది వాస్తవంగా. అండ్ టు బి ఆనెస్ట్ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, అసలు ఏం సమస్యలు ఉంటాయి అనేటువంటిది ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నవాడికి మాత్రమే డీటెయిల్ గా. ఇక్కడ ఏం చేస్తుండు, బీసీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అసలు ఎంత దారుణం అంటే మొన్న 23 ఎన్నికల్లో 19 సీట్లు ఇచ్చారు. చాలా దారుణంగా బీసీలు అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా 7 ఎంపీ, సరే అప్పుడంటే ఎలక్షన్ లో గెలవాలి, అధికారులు కావాలి, అధికారులు కావాలన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మీదే 17 ఎంపీ సీట్లు, దానిలో 5 తీసేయండి, మరి 12-13 సీట్లు, దానిలో 7 మీకే ఇచ్చుకున్నారు కదా, రెడ్లకి ఇచ్చుకున్నారు కదా, 1 వెలమకి ఇచ్చుకున్నారు కదా. మరి ఇంకెక్కడ సమాజం మీరు బీసీలకు ఇవ్వచ్చు కదా. ఖమ్మంలో గెలిచే సీట్ బీసీలకు ఇవ్వచ్చు కదా, నల్గొండలో గెలిచే సీట్ బీసీలకు ఇవ్వచ్చు కదా. ఇయ్యరు, అక్కడ మాత్రం వద్దు. నల్గొండ ఏంది, ఖమ్మం ఏంది, భువనగిరి ఏంది, సికింద్రాబాద్ అంటే అలా సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా బీసీ కాదు. మన వాస్తవం చెప్పాలంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చితే బీసీ కోట కింద పెడతా ఉన్నారు. బొంతురామన్ ఎంత అన్యాయం చేసి చూసుకుంటా, బొంతురామన్కి ఇస్తే అయిపోతాయి కదా. ఎంత దారుణంగా అంటే వీళ్ళను నిజంగా మన బీసీలను తీవ్రంగా బడుగు బలిగిన వర్గం, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలను తీవ్రమైన మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాదిగలు, ఒకప్పుడు ఎస్సీలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తారు వాస్తవంగా. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గా మార్చుకునేది వీళ్ళు వాస్తవం చెప్పారంటే మాల మాదిగ గొడవ పెట్టి. ఈరోజు వర్గీకరణ అంశంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు మాదిగలంతా కూడా బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారు వాస్తవంగా. ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళు చేసినటువంటి మోసం వల్ల. మందకృష్ణ ప్రతిసారి కూడా ఏ పార్టీ అధికారంకి వచ్చి ఆ పార్టీకి తన యొక్క మద్దతు తెలిపి నా వర్గీకరణ చేయని చెప్పేసి ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. ఈరోజు చివరి దశలో, ఇక ఆయన అంతిమ దశలో ఈరోజు చివరిసారిగా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీకి ఆయన ఓట్లు వేయమని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే వర్గీకరణ కోసమే. నేను గత 30-40 సంవత్సరాల పోరాటం చేస్తా ఉన్నాను. చివరి దశలో ఒక ప్రధాని లాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఈరోజు మీటింగ్ పెట్టి మాదిగల విషయం మాట్లాడించిన ఖచ్చితంగా చేస్తున్న నమ్మకం ఉన్నది. ఒక ప్రధాని ప్రకటన కాబట్టి చేస్తున్న నమ్మకం ఉన్నది. సక్సెస్ అయింది 100% సక్సెస్. ఆయన పోరాటం మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రధాని వచ్చి చెప్పినట్టు మామూలు విషయం కాదు. అండ్ మోరోవర్ ఇవాళ ఆయన ఫోన్ చేస్తే ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు అడిగినా ఇచ్చినా చెప్పినా కానీ మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తి ఇవాళ బీజేపీ తరఫున అవుట్ రేట్ గా మాట్లాడుతున్నట్టు కారణం కూడా కేంద్రంలో మనదే కీలక పాత్ర. టీఆర్ఎస్ కు 14-15 మంది ఉండాలి, 15 మంది 14 మంది. హామీలు అమలు చేయకుండానే కాంగ్రెస్ మోసం చేసింది. కృష్ణా నదిని తానే కట్టినట్టు రేవంత్ ప్రచారం చేసుకుంటారు. కృష్ణా నదినే కట్టి